హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆగారో కంపెనీ వారిది ఒక ఎయిర్ ఫ్రైయర్ మీకు చూపించబోతున్నాను. ఈ ఎయిర్ ఫ్రైయర్లోనే నేను చికెన్ ఫ్రై కూడా ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో ప్రమోషనల్ వీడియో అసలే కాదండి. నేను ఈ ఎయిర్ ఫ్రైయర్ని అమెజాన్లో తీసుకున్నాను. నేను డైటింగ్ చేసేటప్పుడు ఈ ఎయిర్ ఫ్రైయర్ అయితే నాకు బాగా ఉపయోగపడుతుందని నేను అమెజాన్లో తీసుకున్నానండి. ఇది ఆగారో గ్యాలక్సీ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ అండి. ఇది 4.5 లీటర్ల కెపాసిటీ ఉంటుందండి. ఈ ఎయిర్ ఫ్రైయర్ 1400 వాట్స్, 7 ప్రీసెట్ ప్రోగ్రామ్స్ అండ్ రీహీట్ కూడా ఉంటుందండి. ఈ ఎయిర్ ఫ్రైయర్ 360 డిగ్రీస్ ఎయిర్ సర్క్యులేషన్, డిజిటల్ టచ్ డిస్ప్లే కలిగి ఉంటుందండి. ఈ ఎయిర్ ఫ్రైయర్లో బేక్ చేసుకోవచ్చు, రోస్ట్ చేసుకోవచ్చు, అలాగే టోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది మనం రెసిపీస్ చేసుకునే నాన్ స్టిక్ బాస్కెట్ ఈ విధంగా ఇస్తాడండి. దీనికి హ్యాండిల్ కూడా ఉంటుంది. ఈ బాస్కెట్లో ఒక ప్లేట్ కూడా ఉంటుందండి. ఈ ప్లేట్ ఈ విధంగా ఇస్తాడు. దీనికి ఈ ప్లేట్ మీదే మనం ఏ రెసిపీస్ అయినా బేక్ చేసుకున్నప్పుడు ఒక అల్యూమినియం వెజల్స్ కానీ, స్టెయిన్లెస్ స్టీల్ వెజల్స్ కానీ, లేకపోతే అల్యూమినియం ఫాయిల్ కానీ, బేకింగ్ పేపర్ కానీ వేసుకొని చేసుకోవచ్చండి. మనం చేసుకున్న ప్రతి రెసిపీ కూడా ఈ ట్రేకి అంటుకోకుండా ప్రతిసారి మనం క్లీన్ చేసుకోకుండా ఉండడానికి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి. ఈ ఎయిర్ ఫ్రైయర్లోని మనం అప్పటికప్పుడు ఏదైనా హీట్ చేసుకోవచ్చండి. అలాగే ఈ ఎయిర్ ఫ్రైయర్లోని పల్లీలు కానీ, మక్కన కానీ ఒక 2-3 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయండి. ఇది యూజర్ మాన్యువల్ బుక్ అండి. ఇది ముందు మనం ఈ మాన్యువల్ బుక్ని చదివితే మనకు అంతా అర్థమవుతుందండి. ఈ మాన్యువల్ బుక్లో మనం ఎయిర్ ఫ్రైయర్ ఏ విధంగా వాడుకోవాలో, టైం ఏ విధంగా సెట్ చేసుకోవాలో ఈ మాన్యువల్ బుక్లో ప్రతిదీ ఉంటుందండి. మనం ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు మనం ముందు మాన్యువల్ బుక్ చదివితే ప్రతిదీ కూడా అర్థమవుతుందండి. ఈ మాన్యువల్ బుక్ వెనకాల ఈ ఆగారో కంపెనీ వారివి ఈ అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయండి. ఈ మాన్యువల్ బుక్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆగారో ఎయిర్ ఫ్రైయర్కి ఒక రెసిపీ బుక్ కూడా ఇస్తారండి. ఈ రెసిపీ బుక్లో మనకు చాలా వెరైటీస్ ఇస్తారండి. ఈ వెరైటీస్లో మఫిన్స్, కుకీస్, తందూరి చికెను, చికెన్ ఫ్రై, అలాగే బర్గరు, ప్రతి ఐటమ్స్ కూడా ఉంటాయండి. ఇవి ప్రతి ఇంగ్రీడియంట్స్తో పాటు మనకి టైమింగ్స్ కూడా సెట్ చేసి ప్రతి ఒక్కటి కూడా ఈ రెసిపీ బుక్ మీద మనకి ఇస్తాడండి. ఈ రెసిపీ బుక్లో ఉన్నాయి మనం చూసుకొని ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా మనం ట్రై చేయొచ్చండి. పిల్లలు ఎప్పుడైనా ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగినప్పుడు బయట కొనే పని లేకుండా ఎంతో హెల్తీగా, ఒక చుక్క ఆయిల్ లేకుండా 15 నిమిషాల్లో ఎంతో హెల్తీగా తయారు చేసేవచ్చండి. అలాగే ఎయిర్ ఫ్రైయర్లో కేక్స్ కానీ, బిస్కెట్స్ కానీ అతి తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చండి. ఈ ఎయిర్ ఫ్రైయర్ డైటింగ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. ఈ ఎయిర్ ఫ్రైయర్ నాకు బాగా నచ్చి నేను తీసుకున్నానండి. ఈ విధంగా రెసిపీ బుక్లో మనం ప్రతి ఒక్క ఐటెం కూడా మనం చూసి ట్రై చేయొచ్చండి. ఈ రెసిపీ బుక్ మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రెసిపీ బుక్ ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ ఎయిర్ ఫ్రైయర్ని ఏ విధంగా ఆన్ చేయాలో చూద్దాం. ముందు మనం ప్లగ్ పెట్టుకొని పవర్ బటన్ ఆన్ చేస్తే డిస్ప్లే ఏ విధంగా వస్తుందండి. ఈ ఎయిర్ ఫ్రైయర్లో 200 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుందండి. మనం టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ఉంటాయండి. అవి మనం టెంపరేచర్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ ఆగారో గ్యాలక్సీ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ని వాడటం చాలా ఈజీగా ఉంటుందండి. ఈ ఎయిర్ ఫ్రైయర్ని ఎవరైనా సరే ఈజీగా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఇటువైపు చూపిస్తున్నవి కూడా ప్లస్ అండ్ మైనస్ అండి. మనం ఏదైనా రెసిపీ బేక్ చేసుకోవాలనుకున్నప్పుడు 180 డిగ్రీస్లో 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ టైం సెట్ చేసుకొని ఏదైనా బేక్ చేసుకోవాలండి. ఇంకా మనకి ఎయిర్ ఫ్రైయర్లో తందూరి చికెన్కి, కుకీస్కి, ఫ్రెంచ్ ఫ్రైస్కి ప్రీసెట్ మెన్యూస్ అన్నీ ఉంటాయండి. అవన్నీ కూడా మనం టెంపరేచర్ సెట్ చేసుకొని చేసుకోవాలండి. అంతేనండి, ఎయిర్ ఫ్రైయర్ ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో మనం చికెన్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. నేను చికెన్ ఫ్రైకి చికెన్ థై పీసెస్ నేను తీసుకున్నానండి. ఈ చికెన్ పీసెస్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ చికెన్ పీసెస్ని ఒక నైఫ్తోని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి. చికెన్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే మనం ఈ చికెన్కి మసాలాలు పట్టించినప్పుడు మసాలా అంతా కూడా ఈ చికెన్ లోపల వరకు పట్టి
మనకి చికెన్ లోపల కూడా చప్పదనం లేకుండా చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ చికెన్ని ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్లో 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. దీంట్లోనే 1/2 లెమన్ జ్యూస్ పిండుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఈ చికెన్కి పట్టేటట్టు మొత్తం కూడా ఈ చికెన్కి బాగా పట్టించాలి. మనం బరువు పెరగడానికి ఆయిలీ ఫుడ్డే కొంత కారణం అండి. మనం ఆయిలీ ఫుడ్ని ఎంత తగ్గిస్తే మనం బరువు తగ్గడానికి అంత సహాయపడుతుంది. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు ఆయిల్ లేకుండా చేసుకుంటుంటే మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. చికెన్కి మసాలాలన్నీ కూడా ఈ విధంగా పట్టించి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీకు టైం ఎక్కువ కనుక ఉంటే ఒక 6 గంటల వరకు పెట్టుకుంటే ఇంకా చికెన్ ఫ్రై టేస్టీగా జ్యూసీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ నాన్ స్టిక్ బాస్కెట్లో మనం ఈ ఇన్నర్ ప్లేట్ మీద అల్యూమినియం ఫాయిల్ ఈ విధంగా వేసుకోవాలండి. మనం ముందుగానే మ్యారినేట్ చేసుకొని గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని ఈ అల్యూమినియం ఫాయిల్ మీద ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ బాస్కెట్ని ఈ ఎయిర్ ఫ్రైయర్లోకి ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఈ చికెన్ ఫ్రైకి టైం సెట్ చేసుకోవాలండి. 180 డిగ్రీస్ సెల్సియస్లో 20 మినిట్స్ వరకు మనం టైం సెట్ చేసుకొని ఈ చికెన్ ఫ్రైని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టైం సెట్ చేసుకున్న ఒక 10 నిమిషాలకి మరలా మన బాస్కెట్ తీసి చికెన్ ఫ్రైని మరలా రెండో వైపుకి తిప్పుకోవాలండి. మరలా రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత మరలా బాస్కెట్ని ఎయిర్ ఫ్రైయర్లోకి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు 20 మినిట్స్ అయిన తర్వాత చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు ఇంకా చికెన్ ఫ్రై క్రిస్పీగా కావాలనుకుంటే ఒక 5 మినిట్స్ వరకు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.